వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పాల్గొనాలని తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా. వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన బండి సంజయ్. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయం అందేందుకు కృషి చేస్తా. నాసిరకం వరి సీడ్స్ వల్ల పంట నష్టపోవడంతో ఆగ్రహించిన రైతులు. ప్రైవేట్ విత్తనాల షాప్ ముందు రైతుల ఆందోళన. ఉచిత బస్సులను ఏర్పాటు చేయడంతో కష్టతరంగా మారిన ఆటో డ్రైవర్ల జీవనోపాధి. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను నివారించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై బీజేపీలో చేరారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్న తమిళసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తమిళసై రాజీనామాను రాష్ట్రపతి అదే రోజు ఆమోదించారు. తమిళసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. గత 20 ఏళ్లుగా బీజేపీ నాయకురాలిగానే కొనసాగుతున్నారు. చెన్నైలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో సౌందర్యరాజన్ కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలై సభ్యత్వ కార్డును అందజేశారు. ఈ సందర్భంగా తమిళసై సౌందర్యరాజన్ మీడియాతో మాట్లాడుతూ పదవి నుంచి వైదొలగడం కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ తిరిగి పార్టీ కోసం పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలై మాట్లాడుతూ రాష్ట్రానికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే తమిళసై తమ పదవికి రాజీనామా చేశారని వివరించారు. மாநில தலைவர் மரியாதைக்குரிய மாநில தலைவர் அவர்கள் இப்பொழுது உறுப்பினர் அட்டையை வழங்குவார்கள். அக்கா, எந்த உறுப்பினர் எல்லாம் விட்டுட்டு போனீங்களோ அதே உறுப்பினர் மறுபடியும் ஒரு மகிழ்வான செய்தி. டாக்டர் அம்மா அவர்கள் உறுப்பினராக கட்சியில் முதலில் இருந்து இணைந்து இன்றோடு 25 ஆண்டுகள் நிறைவாகிறது. அதற்கு வாழ்த்துக்களை தெரிவித்துக் கொண்டு இந்த அற்புதமான நிகழ்ச்சிக்கு வருகை தந்திருக்கிற மாநில தலைவர் அவர்களுக்கும் மாண்புமிகு மத்திய அமைச்சர் அண்ணன் டாக்டர் அவர்களுக்கும் அமைச்சர் கிஷன் ரெட்டி அவர்களுக்கும் எங்களுடைய பொறுப்பாளர் தேர்தல் பொறுப்பாளர் அரவிந்த் மேனன் அவர்களுக்கும் மற்றும் இருக்கிற மாநில நிர்வாகிகளுக்கும் வருக வருக என்று வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி. அமைச்சர் அவர்கள் மாண்புமிகு அமைச்சர். అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. అందులో భాగంగా ఎకరాకు 25,000 చొప్పున తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంటల బీమా పథకం, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరాకు 15 లక్షల సాయం అందించాలని కోరారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సిరిసిల్ల నియోజకవర్గం పోత్కల్ గ్రామంలో పంట నష్టపోయిన పొలాలను పరిశీలించిన బండి సంజయ్ బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాకు తెలిసి ప్రస్తుతం ఏ రైతు కూడా లాభం కోసం వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. చేసిన అప్పులు తీర్చడం కోసమే వ్యవసాయం చేసే దుస్థితి ఏర్పడింది. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఈ విషయం అన్ని పార్టీలకు తెలుసు. అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట రాజకీయ పార్టీలకు అలవాటైపోయిందని మండిపడ్డారు. వెంకటేష్ ఇట్లా గీసే ఇట్లా పీకకు ఇట్లా చూయిస్తుండు ఆయనకు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షునిగా సిఆర్ రాజన్ను నియమించడం హర్షణీయమని కుప్పం వన్నయ్య కుల క్షాత్రియ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.
కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్షేత్రీయ నాయకులు జిఎం రాజు, సాంబశివం, వెంకటేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో టీడీపీ విజయానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వన్యకుల క్షేత్రీయ సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని, కుప్పంలో చంద్రబాబు 1,00,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. మా పెద్ద నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా కుల బంధువుని నమ్మి చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు ఇచ్చినందుకు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా ఆ పదవి రావడానికి కృషి చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కులస్తులకి పార్లమెంట్ అధ్యక్షులు ఇవ్వడం ద్వారా, అదే కాకుండా కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి వన్యకుల క్షత్రియుల్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. రాబో రోజుల్లో మా కులస్తులందరూ కూడా ఆయనకు ఈరోజు గౌరవ మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సిఆర్ రాజన్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, దాంట్లో కూడా వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, గౌరవ అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సహకారంతో ఆయన అధ్యక్షుడిగా నియమించడం చాలా ఆనందదాయకం. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రెండో విషయం వస్తే, ఇటీవల ప్రజాగలం పేరు మీద 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం, మా వన్యకుల క్షత్రియుల్లో రాష్ట్రంలోనే ఒక మంచి పోస్టు అధికార ప్రతినిధిగా ఉన్న సిఆర్ రాజన్ అన్న గారిని ఈరోజు చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మాకంతా చాలా గర్వకారణం, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆపోజిషన్ వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ఎమ్మెల్సీ ఇచ్చినారు, మాకు అధ్యక్షులు ఇచ్చినారు, మీ తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవం లేదు, మిమ్మల్ని కాపాడేది మేమని ఎప్పుడో చెప్తూనే ఉంటారు. వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన పనులంతా, పోస్టులంతా కూడా పనికిరాని పోస్టులే, ఏది పనికొచ్చే పోస్టులు ఏది వాళ్ళు ఇవ్వలేదు. కాకపోతే ఈరోజు మా మీద నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు వన్యకుల చిత్రుల మీద నమ్మకం ఉంచి అతన్ని జిల్లా అధ్యక్షులుగా మా సిఆర్ రాజన్ని చేయడం నిజంగా గర్వకారణం. మేమంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఆయన కోసం, ఆయన చేసే ఏదైతే ప్రోగ్రెస్ వర్క్స్ ఉన్నాయో పార్టీ పరంగా ఎలక్షన్లో ప్రతి చోట మేముందరూ కూడా ఆ కమిట్మెంట్ తో ఆయన్ని సపోర్టింగ్ గా, ఆయనకి మేము అండదండలుగా. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బీర్కూరు మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ విత్తనాల షాప్ ముందు రైతులు ఆందోళన చేశారు. వరి సీడ్ నాసి రకం ఇవ్వడంతో వరి పంట తాలుగింజలు అయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ షాప్ లో విత్తనాలు కొన్న 100 మంది రైతులకు పంట దిగుబడి రాక వరి గింజలు తాలు అయ్యాయని నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు కొని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఎట్లుంటదా పరిస్థితి? ఇప్పుడు ఎంత పంట నష్టం జరుగుతుందో తెలుస్తుందా మీకు? ఆఫీసర్ వస్తాడు ఇతనైతే ఎంక్వైరీ అని చెప్తున్నాడు. అవును ఎప్పుడైనా ఎంతసేపు నేను బీర్పూర్ గ్రామ నివాసిని. నేను గంగ కావేరి అని చెప్పేసి 7 బ్యాగులు తీసుకోవడం జరిగింది. ఒక 4 బ్యాగులు ముందు దొరికినాయి, 3 బ్యాగులు తర్వాత ఇస్తామని చెప్పేసి 2-3 రోజులు అయితే సీడ్స్ అవి మాకు 2-3 బ్యాగులు తక్కువ పడితే మళ్ళీ తర్వాత ఇస్తాము, 2-3 రోజులు అయిన తర్వాత వస్తాయని చెప్తే మేము సరే అని చెప్పేసి ఆగాము. ఆ నార్మడి ఏం చేసినామంటే కలిపి విత్తనాలు చల్లుకున్నాము. ఆ నార్మడి మొత్తం ఒక దగ్గర ఈయన పాలంగింది, ఒక దగ్గరనేమో ఇంకా బయటపడలేదు. కావున మేము మీ గ్రోమర్ కంపెనీ వాళ్ళకి వచ్చి అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే మా సార్కి చెప్తాము అది చెప్తామని మభ్య పెడుతున్నారు. దీనివల్ల మా రైతులకు ఎటువంటి పరిష్కారం దొరుకుతలేదు. కాబట్టి ఈరోజు అందరం రైతులం గ్రోమర్ సెంటర్కి రావడం జరిగింది. కావున మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి గ్రోమర్ సెంటర్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మా సార్లు వచ్చేంత వరకు మేము ఏ నిర్ణయం తీసుకోమని చెప్తున్నాం. బాధితులు 100ల సంఖ్యలో ఉన్నారు, 300 బ్యాగుల పైనే ఉన్నారు ఈ బీర్పూర్ విలేజ్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను నివారించడంలో విఫలమైందని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రాంబాబు ఆరోపించారు. చిక్కడపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత బస్సులను ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబ పోషణకు 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలన్నారు. గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటున్నారని, అలాగే ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నపించారు. అంటే సోమవారం రాత్రి మలక్పేటలో రమేష్ అనే ఆటో డ్రైవరు వ్యాపారం జరక్క కుటుంబాన్ని నడుపుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 2 పిల్లలు అతనికి రోడ్డున పడ్డారు. కరోనా సమయంలోనే పాపం అతని భార్య చనిపోయింది. ఈ రకంగా ఇటీవల కాలంలో ఆటో డ్రైవర్లు వ్యాపారం లేక దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన వాళ్ళ సంఖ్య సుమారుగా 40కి చేరింది. అయినా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్లేదు, దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఆటో డ్రైవర్లు యూనియన్లు అనేక నెలల నుంచి రోజుల నుంచి స్పందించి మీరు ఉచిత బస్సు పెట్టారు, ఆ ఉచిత బస్సు సౌకర్యం మేము వ్యతిరేకం కాదు, కానీ దాని యొక్క ప్రభావం మా జీవితాల మీద పడ్డది, మమ్మల్ని ఆదుకోండి, మాకు కూడా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించండి, ఏ మార్గాలు లేకపోతే నెలకు ఒక 15,000 రూపాయలు డైరెక్ట్గా మాకు ఇవ్వండి, అప్పుడు ఈఎంఐ కట్టుకోగలుగుతాం, మా కుటుంబాన్ని నడుపుకోగలుగుతాం, ఓ 20-25% మాకు వ్యాపారం గతంతో పోల్చినప్పుడు నడుస్తున్నది. అందుకని మా బతుకులు మేము బతకాలంటే, మేము జీవించాలనంటే, ఈ వృత్తిని నమ్ముకొని మేము ఇంకా కొనసాగాలంటే మీరు ప్రభుత్వం ఈ సహాయం చేయాలని చెప్పేసి అడిగినాయి. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు కూడా మాట్లాడారు, అప్పటికి కూడా ఓ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఆటో యూనియన్లని రవాణా శాఖ మంత్రి పిలిచి మీటింగులు పెట్టిండు, కానీ మంచి మాటలు చెబితే కడుపు నిండదు. మంచి మాటలతోటి సాగనంపే పనే తప్ప ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించుకున్న ప్రయత్నం మాత్రం ఇలా జరగలేదు. అందుకే ఇలా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ బీఆర్టీయూగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అనేక వాగ్దానాలు చేసిర్రు, సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వాల కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేసి చేసిండ్రు, ఇంకా కొత్త కొత్త అంశాలు తీసుకొస్తామని చెప్పారు. అవన్నీ ఒక భాగం. కనీసం ఉన్న బతుకుని ఉండనియండి, వాళ్ళు ఇంతకుముందు ఎట్టయితే బతుకుతున్నారో ఆ బతుకును బతకనియండి.
వాళ్ళ బతుకులు బతకనీయకుండా మీరు చేస్తున్న విధానాలు వాళ్ళు చచ్చిపోయేటట్టుగా తయారైనాయి. దీన్ని అర్థం చేసుకోవాలా, ఇమ్మీడియట్లీ జోక్యం చేసుకోవాలా, ఆటో డ్రైవర్లకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలా, ఆకలి చావులని ఆటో డ్రైవర్ల చావులను ఆపేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా బీఆర్టీయూగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్ మిత్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సాగుతోటి సమస్య పరిష్కారం కాదు. ఒక్కరు చచ్చి నలుగురికి సమస్య తీసుకొస్తారు. మిమ్మల్ని నమ్ముకున్న భార్య, మిమ్మల్ని నమ్ముకున్న మీ బిడ్డలు వీళ్ళందరూ బజార్న పడి అనాథలు అవుతారు. మీరు మరణించొద్దు, కష్టపడాలా, అవసరం అనుకుంటే ఎదురు తిరగాల, సంఘంగా ఏర్పడాలా, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కొట్లాడాలా, మన సమస్యని పరిష్కరించుకుంటే అనుగుణంగా వ్యవహరించాలి తప్ప ఈ రకంగా అధైర్యంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి ఆటో డ్రైవర్లకు కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ములుగు జిల్లా మంగపేట మండలం జబ్బోనిగూడెం గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో పొద్ముకూరుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఎండి యాకూబ్ పాషా మృతి చెందారు. బోరు నరసాపురం గ్రామంలో పట్టా భూములలో రోడ్డు కోసం విక్షంపేట గ్రామ పంచాయతీల పరిధిలోని జబ్బోనిగూడెం నుండి మట్టి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మట్టి లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పడంతో జబ్బోనిగూడెం సమీపంలో నరసింహనగర్ ప్రాజెక్టు ఎడమ కాలువలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ ఎండి యాకూబ్ పాషా ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మంగపేట ఎస్ఐ గోదరి రవికుమార్ తమ సిబ్బందితో సంఘటనా స్థలంకు చేరుకొని మృతదేహాన్ని స్థానికుల సహకారంతో బయటకు తీశారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం యాకూబ్ పాషా మృతదేహాన్ని ఏటూరు నాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య రేష్మ, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పాల్గొనాలని తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా. వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన బండి సంజయ్. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయం అందేందుకు కృషి చేస్తా. నాసిరకం వరి సీడ్స్ వల్ల పంట నష్టపోవడంతో ఆగ్రహించిన రైతులు. ప్రైవేట్ విత్తనాల షాప్ ముందు రైతుల ఆందోళన. ఉచిత బస్సులను ఏర్పాటు చేయడంతో కష్టతరంగా మారిన ఆటో డ్రైవర్ల జీవనోపాధి. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను నివారించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.